ఏముంటుంది? ఏముంటుంది? ఎస్, ఎలిమినేషన్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా ఈ గేమ్ లో కూడా ఎలిమినేషన్ ఉంది. రాంగ్ చేస్తే ఎలిమినేషన్. ఓకే రైట్, చాలా జాగ్రత్తగా ఆడాలి. దండం పెడతాను చెప్తూ, ఇది రైట్, నువ్వు ఇది లేపరా. రైట్, ఓకే, ఇది ఎంత పెట్టుకో, రైట్ రాదు ఇప్పుడు. ఓకే రైట్, 2 1 2 2 కదా. ఓకే, ఫస్ట్ టైం వదిలేస్తా, సెకండ్ టైం వదిలేస్తాను, థర్డ్ టైం కూడా వదిలేస్తా, ఫోర్త్ టైం మాత్రం వదిలేదేలే. ఏంటి? ఎలిమినేషన్ చేస్తా. రైట్, ఓకే రైట్. సెకండ్ టైం అయిపోయింది, లాస్ట్ పాయింట్ ఉంది, ఆ తర్వాత ఎలిమినేషన్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆడాలి. 1 2 1 2 2 ఇలా అంటాడు సైడ్ కదా. ఓకే, థర్డ్ టైం కూడా అయిపోయింది, లాస్ట్ అండ్ ఫైనల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలిమినేషన్. ఓకే, అది రెడీ చేస్తాను. కళ్ళు మూసుకుని ఆడుతున్నాడా? ఒరే, కళ్ళు మూసుకుని నేను కనిపించాను కదా, నన్నే చూడాలి. ఓకే రైట్, 1 సూపర్, 2 1 2 1 2. నీ పేరేంటన్నా? రెహాన్షి. ఎంత తెలివిగా తెలుసా? నా దగ్గర చూడట్లేదు, నన్నే చూడాలి, అటు దిక్కు చూడటం కాదు. ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ చేయడానికి కదా ఇక్కడ ఉంది. రైట్, సో నన్నే చూడాలి, చూడకపోతే అవుట్. అంకుల్ అర్థమైందా? అర్థమైంది. ఓకే 1 చూడు, 2 1 పైకి లేపచ్చు, పైకి లేవా? అదే 2 1 2 2. సరే, ఈసారి కూడా వదిలేద్దాం, ఎందుకంటే ఇది లాస్ట్ ఫైనల్ కదా. సరే, ఇది కూడా వదిలేద్దాం. ఇప్పుడు మాత్రం పక్కా ఎలిమినేషన్ చేస్తాం. అర్థమైందా? నీ పేరేంటి? జతిన్. ఓకే, ముందుకురా. నువ్వు ఈ గేమ్ ఆడి గిఫ్ట్ గెలుచుకోవాలి. ఓకే 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 1 2 1 2 2 1 2 3 వచ్చాయి. సో వీళ్ళు ముగ్గురు అవుట్ అయ్యారు అనుకున్నారా? నో, ఇది రైట్. ఓకే రైట్. ఓకే, ఇంకా చాలా 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 హ్యాపీ ఉంటే రేజ్ 2 హ్యాండ్స్. సూపర్ అనే ముందురా. సూటు బూటు అర్థాలు. ఏం పేరు నీ పేరు? ఏ పేరు చెప్పాడో అర్థం కాదా? నాకు అమ్మతో అర్థం కాదు నిజంగా. ఓకే, నీకు మళ్ళీ పేరు చెప్పు. యూబిన్. ఇక్కడ రైట్ ఉన్నావు కదా. ఓకే రైట్. ఓకే, ఇంకా చాలా 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 హ్యాపీ ఉంటే 2 హ్యాండ్స్ 1 లెగ్. ఇలా అది అది ఇది పైన. ఓకే రైట్. ఓకే, ఇంకా చాలా 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 హ్యాపీ ఉంటారు కదా. 2 hands 2 legs, no chance. Jump 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 jump. Stop, hands up, hands up. ఇప్పుడు నేను 1 minute only hand raise చేయాలి, 2 అంటే down చేయాలి. When I say 1, what to do? Just like this. When I say 2, down. Right. 1. అది లెఫ్ట్ రైట్, అది ఇది లెఫ్ట్, అది రైట్. ఆంటీ ఇది రైట్, ఇది. ఇప్పుడు నువ్వు ఎక్కడ పెడతావు చెప్తా, నువ్వు కూడా ఎక్కడ పెడతావు, ఊరికే ముందుకు వస్తుంది. ఓకే 2 ఇప్పుడు అంటే పైకి లేదు. 1 2 1 2 2 కదా. ఆల్మోస్ట్ అవుట్ అయిపోయారు. నువ్వు అంటే పైకి లేదు.
నచ్చిన వాళ్ళంతా ఒకసారి గట్టిగా చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద చిల్డ్రన్ కమ్ ఆన్ స్టేజ్. చిన్న పిల్లలందరూ కూడా నా దగ్గర రావాలి, ఎందుకంటే నా దగ్గర బోల్డ్ అని గిఫ్ట్ ఉన్నాయి. సో అందరూ కూడా కమాన్, నేను 10 మాత్రమే కౌంట్ చేస్తాను, అలా వచ్చేసారి 1 2 3 4. చిన్న పిల్లలు అంటే పెళ్లి కాని వాళ్ళందరూ చిన్న పిల్లలే, అందరు రావచ్చు, ప్రాబ్లం లేదు, అందరు రావచ్చు. కమాన్ యా. చిన్న పిల్లలు ఇంకా సంవత్సరం అయితే పెళ్ళికి వస్తున్నాయా ఇవి కదా. ఓకే come this side. అన్నయ్య ఇక్కడ ఓకే. ఆంటీ నీ పేరేంటి? ఆంటీ పేరు నర్సింగంట. అమ్మా ఓకే కమా. అన్నయ్య రాడా ఇది? ఏమైంది? పెళ్ళైనా నీకు? పెళ్ళైనా? పెళ్ళైతే వద్దమ్మా, పెళ్ళైతే అసలు వద్దు. ఓకే
మైక్ రావట్లేదు. యా ఎస్ ఎస్ ఎందుకంటే గుడిమెట్ల బంగారయ్యని గుడిమెట్ల బంగారయ్య అంటారు. ఎందుకంటే ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా మలయాళం కన్నడ ఏ భాషలోనైనా మారదు. ఎందుకు? గుడిమెట్ల ఇంటి పేరు, బంగారయ్య ఒంటి పేరు. ఇంటి పేరు ఒంటి పేరు ఏ భాషలో మారదు. గుడిమెట్ల బంగారయ్య గుడిమెట్ల బంగారయ్య ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ తను చెప్పాడు. సో మరి నీకు ఎవరు చెప్పారు కదా? నానమ్మ ఓకే, ఇంకా ఎవరైనా చెప్పగలరా? అమ్మా ఎస్ ఎస్ సూపర్ సూపర్ సూపర్. రండి కొంచెం ముందు రండి, కొంచెం ముందు రండి అమ్మా. చెప్తాను 20, 50, 100. I want 4 notes. Show me 4 notes. Get it? 10, 20, 50, 100. 10, 20, 50, 100. 10, 20, 50, 100. I want 4. Come on. Yes. Wow, super. 10, 20, 50, 100. తీసుకున్నానా? తీసుకో. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరైతే 500 నోట్ నాకు ఇస్తారో గిఫ్ట్ ఇస్తారో ప్రామిస్. ఎవరైతే 500 నోట్ నాకు ఇస్తారో గిఫ్ట్ ఇస్తారో ప్రామిస్. అరే గిఫ్ట్ ఇచ్చేసాను. కమ్ ఆన్ బాస్. 1 2. ఎవరైతే 500 నోట్ నాకు ఇస్తారో గిఫ్ట్ ఇస్తారో కమ్ ఆన్. ప్రామిస్ అని చెప్పారు. ఓ థ్యాంక్ యూ సో మచ్. తీసుకో వెళ్ళిపో. ఏయ్ నువ్వు ఇచ్చావా? ఓకే దేవుడా 1500. 3 చాక్లెట్లు 1500. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇలా ఓకే, నీ పేరేంటి? కన్విష. నీకు 500 ఎవరిచ్చారు? మమ్మీ. ఎక్కడుంది మమ్మీ? ఎంత మంచి మమ్మీ. 500 అడిగితే కూతురు కోసం ఇలా వేసేసాను అనమాట. ఓకే థ్యాంక్ యూ మమ్మీ. చెప్పు థ్యాంక్ యూ మమ్మీ. 500 ఇచ్చావు. మ్యాజిక్ అంకుల్కి ఇచ్చాను. ఇక రావు. మర్చిపో. వెళ్ళిపో. ఇంకెవరు ఇచ్చారు? ఇంకెవరు ఇచ్చారు? 500. ఇంకా 500 ఎవరు ఇచ్చారు? కమ్ ఫాస్ట్. నువ్వు ఇచ్చావా? నువ్వు ఇచ్చావా? 500 ఇదే ఇచ్చావా? దండ చెప్పరు నాయన. లేకపోతే మళ్ళీ నీకు ఇచ్చాను అనుకో, ఎవరో వచ్చి మరి నాకు ఏమని చెప్పారు, నా దగ్గర పెట్టుకుంటే. ఓకే నీకు ఎవరు ఇచ్చారా? డాడీ ఎక్కడ? డాడీ కోసం గట్టిగా కాపుతున్నాను. థ్యాంక్ యూ డాడీ. డబ్బులు రావు, మర్చిపో. డబ్బులు వద్దారా? నీకు ఎవరు ఇచ్చారు? డాడీనా? ఓకే తీసేసుకో. ఎందుకు తగ్గ రాదు. తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న ట్రిక్కీ క్వశ్చన్ వేస్తాను. కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. గుడిమెట్ల బంగారయ్య ఇంగ్లీష్లో ఏమంటారు? చాలా సింపుల్ క్వశ్చన్. గుడిమెట్ల బంగారయ్య. ఒకసారి గట్టిగా కాపుతండి. కాపుతుండండి. ఈ పేరు చెప్పు. రుషిత. చాలా బాగా జడ్జెస్ అయిపోయారు.
మరి అవుట్ అంటే ఏడుస్తారు కదా పాపం. ఆంటీ ఇక్కడ నుంచో. ఇప్పుడు రాంగ్ చేస్తే అవుట్ అని చెప్పాలి. ఓకే రైట్ రైట్. 1 2 మీరు ఆడద్దు. జడ్జెస్ అయిపోయారు. జడ్జి దగ్గర బిహేవ్ చేయి. ఓకే రైట్ ఓకే. మీరు ఆడద్దు ఓకేనా. రైట్ 1 2 1 2 2 1 2 దా. మీరు కూడా జడ్జెస్ అయిపోయారు. ఓకే రామ్ చేసి చెప్పు అవుట్ అని చెప్పాలి. ఓకే 1 2 2 1 2 3 దా. అమ్మ ఇది ఎంత తెలియదు సార్ కానీ పైకి లేపి అమ్మ రావా అవుట్ అయ్యి కూడా. ఓకే 1 2 1 1 1 2 3 4 దా. ఓకే 2 నువ్వు కూడా 1 2 1 2 2 1 2 దా వచ్చేయి. 2 1 2 3 4 5 డబల్ దా వచ్చేది ముగ్గురు. నువ్వు కూడా దా వచ్చేయి. చూస్తున్నాడు ఇంకా అంటే అవుతా ఇక్కడ అందరూ ఉన్నారు. ఎంత సరే ప్లీజ్ మూవ్ బ్యాక్. ఓకే రైట్ ఓకే 1 కమ్ క్లోజ్. ముందు 1 2 3 4 5 6 7. ఓకే చూద్దాం. 1 2 1 2. నాకు ఈ ఆంటీ మీద డౌట్ ఏం చేస్తుంది అర్థం కావట్లేదు. కరెక్ట్ కాన్సన్ట్రేట్ చేయట్లా. ఇప్పుడు చూస్తా. అమ్మ వచ్చి ఓకే 1 2 1 2 2. ఓకే 1 2 3 4 5 మెంబర్స్. 1 2 1 2 2 2. ఓకే 3 మెంబర్స్ ఉన్నారు. వాట్స్ యువర్ నేమ్? తనుష్. నీ పేరు? గాడ్. ఓకే ఓ గాడ్ అంటే ఆవంకరా. ఓకే నీ పేరు చెప్పు. అక్షిత. ఓకే సో వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉన్నారు. వీళ్ళు ముగ్గురులో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఆడియన్స్ మీరు ఎవరికి ఓటేస్తారు? అక్షిత గెలుస్తుందని ఎంతమంది అనుకుంటున్నారో చేయలేపండి. అక్షిత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓ సూపర్. ఓంకార్ చాలా మంది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సూపర్ వెరీ గుడ్. ఓకే తనుశ్రీ విన్ అవుతున్నారు ఎంతమంది అనుకుంటున్నారు? ఓ సరే ఎంత అన్యాయం ఇది. ఏ ఓటు అంటే ఒకరికి వేస్తారు, ముగ్గురికి లేకపోతే దానికి ఓటు తినండి అసలు. ఓకే అమ్మా తల్లి మీరు వెనక జరగండి. అమ్మా మీరు వెనక్కి జరగండి. ఆంటీ ప్లీజ్. ఓకే కొంచెం ఓకే చూద్దాం. సో వీళ్ళ ముగ్గురులో ఎవరు విన్ అవుతారు? 1 నువ్వు ఇట్లా మీరు కొంచెం వెనక్కి జరగండి. రైట్ 1 2 1 2 1 2 2. చూద్దాం. 1 2 1 2. మనడు మాత్రం ఏమన్నా చేసుకో, నువ్వు ఎంత అంటావో అనే ఆట. ఓకే చూద్దాం. 2 ఓంకార్ ఓ సూపర్ నాన్న, చాలా బాగా ఆడావు. వెరీ గుడ్. సో వీళ్ళిద్దరిలో ఎవరు విన్నోదరో చూద్దాం. 1 2 1 2 1 2. అవునా? అవుట్ నాన్న. కంగ్రాచులేషన్స్. షీ ఇస్ ద విన్నర్. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.
ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి విశ్లేస్తారని ఆస్వాదిస్తారని మరి కోరుకుంటున్నాను. తర్వాత 4 వస్తుందా? ఎయిట్ అంట, 7 తర్వాత 8 అంట. కరెక్టేనా? కరెక్టా? మీరు కూడా అవుతుంది, మీరు కూడా అవుతుంది. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుండి అంటే అనుకుంటున్నారా? ఫస్ట్ అంటే 1 ఇక్కడ ఇది డెమో అంట, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. రైట్, ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా చెప్పాలి, ఓకేనా? దానేశ్వర్ గారు అదే ఏం లేదు, అసలు లేదు చేతులు అది అది గుడ్ గుడ్. నాయుడు, సింగపల్లి నాయుడు గారు. ఎస్, ఇది కదా. గుడ్, మళ్ళీ నెక్స్ట్ సార్. అది అందరు క్లాస్ కొట్టండి, వాళ్ళు ఉత్సాహం రావట్లేదు. క్లాస్ కొట్టిన వాళ్ళకి తెలుసు. వైపల్లి రవికుమార్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, వారి సతీమణి గారు. క్యాటవాక్ అమ్మ తాతారావు గారు అండ్ ఫ్యామిలీ. క్లాస్ కొట్టండి. ఇప్పుడు వాళ్ళు అన్నారమ్మా, అంతేనా? ముందు బాలకృష్ణ గారు, చూడండి, మాలాంటి వాళ్ళు చూసి రావాలా. గీత రమేష్ గారు, కోడ కుమారస్వామి గారు,
సన్సైన్ అంటే భాస్కర్. మన భాస్కర్ గారికి సవినంగా ఎక్స్-ప్రెసిడెంట్ భాస్కర్ రావు గారు సవినంగా వేదికను అలంకరిస్తారని తల వంచి కోరుకుంటున్నాం. ఇప్పుడు మన ఎక్స్-ప్రెసిడెంట్ భాస్కర్ రావు గారికి మన నూతన ప్రెసిడెంట్ బయటెల్లి రవికుమార్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి మీటింగ్కి వస్తారు, ఎన్ని పనులు ఉన్నా సరే అవి వాయిదా వేసుకున్నా సరే సంఘాన్ని అన్ని వేళల్లో సర్వీస్ ఇస్తున్న ఆయనకి మనస్ఫూర్తిగా మరి ఈ లోకంగా సన్మానించగా కోరుకుంటున్నాను. వేదికని అలంకరించిన గౌరవనీయులు దాసరి లోకనాథన్ గారికి నమస్కారములు. అలాగే నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ రవి గారికి, వాళ్ళు రవి గారు, మోహన్ రావు గారు, ఇంకా ఈ లోకనాథన్ గారు, మళ్ళా వైరి యుగంధర్ గారు, అలాగే వాళ్ళ ఆఫీస్ పేరెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సంఘానికి సర్వీస్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే సంఘాలు ఇవాళ అంతరించిపోతున్నాయి. రోజు రోజుకి దీన్ని చూస్తుంటే సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే దీనికోసము కొన్ని రోజులుగా పిక్నిక్ ఇలా చేయాలి అలా చేయాలని ఎంతో అసలు రాత్రి పగలు దీనికోసమే ఎలా జరుగుతుందా అని 1000 కళ్ళలు కంటూ ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేశారు. చేసిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే వచ్చిన మహిళలకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా నా తరపున చెప్తున్నాను, ఇది అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత మీద ఉంది. అందరూ మాడాల్సిన అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పుడు కూడా గ్రోత్ అవ్వాలంటే యూత్ రావాలి. యూత్ వస్తేనే సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. సంఘం మనది అనుకోవడం ఫస్ట్ మానేస్తే, ఎందుకంటానంటే సంఘం నాది అనుకున్నప్పుడే సంఘం బాగుపడుతుంది. సంఘం మనది అనుకుంటే మాత్రం బాగుపడదు. ఎందుకంటే నాది అనేసరికి నేను ఈరోజే శుభ్రం చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ అనుకోండి, నేను ఈరోజే శుభ్రం చేసుకుంటాను. మనది రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాం అనే ఒక చిన్న నెగ్లిజెన్సీ మనిషికి వస్తుంది. కాబట్టి మనది అనే మాట కన్నా నాది అనే మాట చాలా స్ట్రాంగ్ అనేది నా ఒపీనియన్. మీరు ఒక ప్రోత్సహించే ధన రూపంలో కాకుండా మీ మోరల్ సపోర్ట్ కూడా 100% కావాలని చెప్పి నా ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యూటీ టీమ్ అంట, ఇక్కడ నాటి టీమ్ అంట, నాటి టీమ్ ఓకేనా? నాటి టీమ్ అంట. కనుక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పిక్నిక్కే కాదు మన టార్గెట్, వచ్చి భాగస్వాములు అవ్వండి, సంఘాన్ని ముందుకు నడిపించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిస్తున్నాను.